वदामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। धन्यवादः स्तविष्ठ। महोदय त्रयोविंशति పాఠः మహోదయ ఏ శ్లోకం వరకు చదువుకున్నాము మహోదయ నాకు తెలియలేదు. గురు బ్రహ్మ 3 చదువుకున్నాము, రామాయ రామభద్రాయ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఈసారి చదువుకుందాము. 3 శ్లోకాలే చదువుకున్నాము దానిలో. ధన్యవాదం మహోదయ. ఇదాని వయం ఇతః పూర్వం అస్తి స్తః సంతి ఏతాని క్రియాపదాని వయం పఠితవంతః ఖలు. సర్వే అపి స్మరంతి వా? అందరికి గుర్తున్నాయా? సంతి ఏకః ఒక్కరుంటే ఒకటి ఉంటే అస్తి, ద్వివచనంలో స్తః, బహువచనంలో సంతి. ఇది చదువుకున్నాం మనం. ఇదానీం అన్యాని క్రియాపదాని, వేరే ఇంకా అదర్ వర్బ్స్, అన్యాని క్రియాపదాని ఇదానీం పఠామః. అస్మాకం పుస్తకే నవమే పాఠే అంటే 9th లెసన్ లో కొన్ని క్రియాపదాలు ఉన్నాయి. 9th లెసన్ తీయండి. 9th లెసన్ లో బాలః నమతి, ఛాత్రః లిఖతి, బాలికా పఠతి అస్తి కిల. ఏతద్ ఉద్ఘాటయంతు. అస్తు. ఇది దగ్గర పెట్టుకోండి. ఇది దగ్గర పెట్టుకోండి. ఇదానీం పశ్యంతు క్రియాపదాని అత్ర సంతి. ఈ క్రియాపదాలు బాలః నమతి అంటే ఏకః బాలకః, ఒకరు నమస్కారం చేస్తున్నారు, బాలః నమతి. దాని ద్వివచనంలో ఎలా, బహువచనంలో ఎలా చెప్పాలి? బాలౌ నమతః. మహోదయ బాలౌ నమతః, బాలాః నమంతి. ఏవం. ఇలా అన్ని ప్రాక్టీస్ చేసుకుందాం ఇప్పుడు. ఏకః ఆగచ్చతి, ఏకైకః ఆగచ్చతి, ఏకైకశః ఆగచ్చन्तు. అహం నామ ఆహ్వయామి. మోనిషా వదతు. పృచ్చతు. మహోదయ శ్రీ సమన్విత. ఏవం వా. అహం నామ ఆహ్వయామి. నేను వరుసగా పేరు పిలుస్తాను, ఒక్కొక్కరు వచ్చి చెప్పండి. ప్రథమం అత్ర సుప్రియా దృశ్యతే మయా. అస్తు. సుప్రియా ఆగచ్చతు. బాలః నమతి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం వదతు. మహోదయ బాలః నమతి, బాలౌ నమతః, బాలాః నమంతి. ఉత్తమం. ఇదానీం శ్రేష్ఠ ఆగచ్చతు. ఛాత్రః లిఖతి. శ్రేష్ఠ. అస్తు. అశుతోష్ వదతు. ఛాత్రః లిఖతి. ఛాత్రః లిఖతి. ఛాత్రః లిఖతి. ఛాత్రా లిఖతః. పునః వదతు. ఛాత్రః లిఖతి. ఛాత్రః లిఖతి. ఛాత్రౌ లిఖతః. ఛాత్రాః లిఖంతి. అందరూ చూడండి. అస్తోష్ పశ్యతు. లిఖతి క్రియాపదం. లిఖతి అంటే రైటింగ్,
రైట్. लिखति लिखतः लिखन्ति ఒకరు రాస్తుంటే లిఖతి, ఇద్దరు రాస్తుంటే లిఖతః. అంటే 2 బాయ్స్ ఆర్ రైటింగ్. స్టూడెంట్ ఛాత్రః ఖలు స్టూడెంట్ ఈస్ రైటింగ్, 2 స్టూడెంట్స్ ఆర్ రైటింగ్, మెనీ స్టూడెంట్స్ ఆర్ రైటింగ్. ఛాత్రः లిఖతి, ఛాత్రౌ లిఖతः, ఛాత్రాः लिखन्ति. अस्तु पुनः एकवारं वदतु. छात्रः लिखति, छात्रः लिखति छात्रौ लिखतः छात्राः लिखन्ति लिखन्ति. उत्तमం. ఇప్పుడు ఒకసారి రాసి చూపించినా మీకు. आमोरे नमति, नमतः, नमन्ति. एवमेव सर्वे क्रियापदानि अपि एवमेव अस्ति. लिखति, लिखतः, लिखन्ति. అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఇదానీం అన్యః ఎవరు నెక్స్ట్? శ్రీ సమన్విత. శ్రీ సమన్విత బాలికా పఠతి. हाँ महोदय बालिका पठति बालिके पठतः बालिकाः पठन्ति उत्तमम्. अनन्तरं कः? स्तविष्टा वदतु. बालिका लिखति, खादति. बालिका खादति. बालिका खादति बालिके खादन् बालिके खादन् खादतः. खादतः बालिका बालिकाः खादन्ति. पश्यतु, खादति खलु, అది క్రియాపదం. खादति. खादतः, खादतः, खादन्ति. అన్నిటికీ కూడా ఇలా తి తహ అంతి అలా వస్తుంది. ప్రాక్టీస్ చేసి చెప్తాను. స్తవిష్ట పునః వదతు. బాలికా ఖాదతి బాలికా ఖాదతి బాలికే ఖాదతాః బాలికాः ఖాదంతి. ఇంకొకటి కూడా చెప్పు, నీకు ప్రాక్టీస్ అవుతుంది. క్రీడకః ఖేలతి. క్రీడకः ఖేలతి క్రీడకౌ ఖేలతः क्रीडकाः खेलन्ति. उत्तमम्. इदानीं श्रेष्ठा अस्ति वा अत्र? श्रेष्ठा? हरि ओम् श्रेष्ठा. अस्तु, ज्योत्स्ना वदतु. युवकः चलति. ज्योत्स्ना. हरि ओम् ज्योत्स्ना. अस्तु, महित्. महित् पठतु. युवकः चलति वदतु महित्. युवकः चलति युवकौ चलतौ न युवकः चलतः युवकाः चलन्ति. अन्यमपि वदतु. अजा. अजा पुंलिङ्गं वा स्त्रीलिङ्गं वा नपुंसकलिङ्गं वा? अजा. अजा स्त्रीलिङ्गम्. उत्तमं. वदतु. अजा चरति. अजा चरति अजौ चरतौ. न न न स्त्रीलिङ्ग शब्दं खलु. अजा बालिका बालका बालिका बालिका बालिके बालिकाः. एवम् अला वस्तुंది. अजा కూడా. अजा अजे अजे अजाः. वदतु. अजा चरति अजा चरति अजे अजे चरते. न न न चरते काదు. चरतः. अजा चरतः अजा
अजाः चरन्ति పునః వదతు. ఇది ఎలా అంటే క్రియాపదం మటుకు స్త్రీలింగమైన, పుంలింగమైన, నపుంసకలింగమైన ఇదే మోడల్‌లో ఉంటుంది క్రియాపదం. నమతి, నమతః, నమంతి. లిఖతి, లిఖతః, లిఖంతి. ఖాదతి, ఖాదతః, ఖాదంతి. చరతి, చరతః, చరంతి. ఇలా వస్తది మనకు స్త్రీలింగమైన, పుంలింగమైన, నపుంసకలింగమైనా సరే క్రియాపదం ఇదే ప్యాటర్న్‌లో ఉంటుంది. అస్తు పునః వదతు. आमः అజా చరతి. अजा चरति హ్మ్. अजा अजे హ్మ్. चरतः హ్మ్. अजाः चरन्ति उत्तमं. बालकः तिष्ठति एतदपि वदतु. बालकः तिष्ठति. बालकः तिष्ठति हुँ. बालकौ हुँ. तिष्ठतः हुँ. बालकाः हुँ. तिष्ठन्ति उत्तमम्. श्रेष्ठा अस्ति वा? प्राब्लम् इदुंది శ్రేష్ఠకు. मोनिष् वदतु. पुत्रः वदति. महोदये मोनिष्. पुत्रः वदति. पुत्रः वदति हुँ. पुत्रौ वदतः हुँ. पुत्राः वदन्ति उत्तमं. निहिरा वदतु. बालिका दर्शयति. बालिका दर्शयति हुँ. बालिके दर्शयतः बालिके दर्शयतः उत्तमं. बालिकाः दर्शयन्ति उत्तमम्. उत्तमं. ఓజశ్రీ చెప్పమ్మా. महोदये బాలకः పశ్యతి. बालकः पश्यति హ్మ్. बालकौ पश्यतः హ్మ్. बालकाः पश्यन्ति उत्तमं. శశాంక్ మహోదయ్ ఆ, మహోదయ్ నేను ఇప్పుడు చెప్పొచ్చా ఎవరు? మహోదయ్ శ్రేష్ఠ చెప్పు. పుత్రః పఠతి. పుత్రः పఠతి హ్మ్. పుత్రౌ పఠతः హ్మ్. పుత్రాः పఠन्ति उत्तमं. శశాంక్ వదతు. బాలికా పిబతి. బాలికా పిబతి. ఓజశ్రీ పిబతి. బాలికా పిబతి. ఓకే హ్మ్. బాలికా పిబతి హ్మ్. బాలికే పిబతౌ न न न अत्र पश्यतु. ఇక్కడ స్క్రీన్ పశ్యతు. బాలికే. ఓకే హ్మ్. బాలికే హ్మ్. వదతః పిబతః. పిబతః ఆ. బాలికా. బాలికాः హ్మ్. పిబతः न పునః వదతు శశాంక్. ఏకవచనంలో బాలికా పిబతి, బాలికే పిబతః, బాలికాः పిబంతి. పునః వదతు. బాలికా పిబతి. బాలికా పిబతి హ్మ్. బాలికే పిబతः హ్మ్. బాలికాः పిబంతి अन्यमपि वदतु. टेल् वन् मोर्. सैनिकः रक्षति. सैनिकः रक्षति Hmm. सैनिकः सैनिका सैनिके द्विवचनं पुंलिङ्गं. सैनिकः, बालकः, बालकौ, बालकाः खलु एवं. सैनिकः. सैनिकः सैनिकौ, सैनिकाः. ओके सैनिकः रक्षति. सैनिको रक्षतः सैनिकाः रक्षन्ति. शशांक वदतु. बालकः, बालकौ, बालकाः वदतु. बालकः बालकौ बालकाः. सैनिकः वदतु. सैनिकः, सैनिकौ, सैनिकाः. ओके वदतु. शीघ्रं वदतु. सैनिकौ रक्षति. न यू टेल ओनली दिस. सैनिकः, सैनिकौ, सैनिकाः एवं. सैनिके सैनिको सैनिकः. सैनिकः, सैनिकः सैनिकौ, सैनिकौ
सैनिकाः सैनिकाः छात्रः छात्रः छात्रौ छात्रौ छात्राः छात्राः युवकः युवकः युवकौ युवकौ युवकाः युवकाः वदतु पुत्रः ओके हम्म, पुत्रः पुत्रौ पुत्राः बालकः बालकः बालकौ बालकाः खगः खगः खगकौ खगौ 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 खगाः खगाः इदानीं वदतु बालकः आगच्छति बालकः आगच्छति हम्म, बालकौ आगच्छतः हम्म, बालकाः आगच्छन्ति आगच्छन्ति आगच्छन्तु उत्तमम् अवगतं वा अंडर्स्टूड यस् मैम उत्तमम् महोदये एकं सन्देहमस्ति पृच्छतु महोदये ओजश्री पठति हम्म, ओजश्री पठति ओजश्रियौ पठतः ओजश्रियः पठन्ति सम्यक् अस्ति आगच्छति खलु हा, महोदये सम्यक् हा एवम् एवम् आगच्छति सम्यक् अस्ति इदानीं श्रीसमन्वित अवगत सविष्टा सुप्रिया वदतु बाला नृत्यति महोदय बाला नृत्यति बाला बाला नृत्यति बालान् नृत्यति हम्म, बाले नृत्यतः हम्म, बालाः नृत्यन्ति 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 अस्तु उत्तमम् अस्तोष वदतु खगः कूजति असुतोष खगः कूजति खगः पूजति हम्म, खगौ पूजतः खगाः पूजन्ति खगाः पूजन्ति कूजन्ति पुनः वदतु खगः कूजति पुनः वदतु अस्तोष पुनः वदतु खगः कूजति खगः पूजति खगौ पूजतः खगाः पूजन्ति उत्तमम् ज्योत्स्ना वदतु ज्योत्स्ना वदतु अश्वः धावति अश्वः धावति अश्वौ धावतः अश्वाः धावन्ति उत्तमम् हरिता वदतु कृषकः कर्षति कृषकः कर्षति कृषकौ कर्षतः कृषकाः कर्षन्ति उत्तमम् महित् वदतु बालकः वपति बालकः वपति बालकौ वपतः बालकाः वपन्ति बालकाः वपन्ति उत्तमम् मोनिश् वदतु पुष्पं विकसति महोदये मोनिश् पुष्पं विकसति पुष्पं विकसति पुष्पे विकसति पुष्पाणि विकसन्ति उत्तमं पुनः वदतु पुष्पं विकसति पुष्पे विकसतः पुष्पाणि विकसन्ति उत्तमम् ओजश्री वदतु वानरः कूर्दति वानरः कूर्दति ओजश्री वानरः कूर्दति वानरः कूर्दति वानरौ कूर्दतः वानराः వానరాహ ఎవరు చెప్తున్నారు హరిఓం మహోదయ నేను చెప్పచ్చా ఇప్పుడు ఎవరు చెప్పారు శ్రీ సమన్విత పూర్తి చెప్పలేదు శ్రీ సమన్విత హా మహోదయే సరిగా చెప్పు పూర్తి చెప్పు వానరః కూర్దతి వానరः कूर्दति वानरौ कूर्दतः वानराः कूर्दन्ति उत्तमं बालकः चिन्तयति श्रेष्ठ
बालकः चिन्तयति बालकौ चिन्तयन्तः बालकाः चिन्तयन्ति उत्तमम्। हिमाङ्क आगच्छति। हिमाङ्क वदतु, जनः पतति। हिमाङ्क? जनः पतति। हरि ओम्। हिमाङ्क अस्ति वा? जनः पतति। ओजश्री वदतु। सविष्टा वदतु। जनः पतति। जनः पतति जनौ पततः जने जने नास्ति, जनाः पतन्ति जनाः पतन्ति। महोदय can I tell ma'am మహోదయ జనాः అంటే జనాः అంటే ఒక మనిషి, జనం అంటే ఇద్దరు, జనాः అంటే చాలా మంది మనుషులు. ఓజశ్రీ ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇంతసేపు పిలిచాను నిన్ను. అన్మ్యూట్ అవ్వలేదు మహోదయ. చెప్పు. మయూరః నృత్యతి. మయూరః నృత్యతి మయూరౌ నృత్యతః మయూరాः నృత్యంతి. ఉత్తమం. ఇదానీం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏషః, ఏతౌ, ఏతే ఇది కూడా కలుపుకుంటూ చెప్దాము. अहं वदामि అహం ఆహ్వయామి. మహోదయ నేను పిలుస్తాను, పేరు పిలుస్తాను, చెప్పండి. శ్రీ సమన్విత, ఏషః శుకః అస్తి. हाँ महोदय एषः शुकः अस्ति एतौ शुकौ स्तः एते शुकाः सन्ति. उत्तमं. श्रेष्ठ वदतु. एषः बालकः क्रीडति. एषः बालकः क्रीडति एतौ बालकौ क्रीडतौ क्रीडतः एते बालकाः क्रीडन्ति. पुनः वदतु. एषः बालकः क्रीडति. एषः बालकः क्रीडति एतौ बालकः क्रीडतः बालकौ क्रीडतः एते बालकाः क्रीडन्ति. बालकाः क्रीडन्ति. अहं वदामि, शृणोतु एकवारम्. एषः बालकः क्रीडति, एतौ बालकौ क्रीडतः, एते बालकाः क्रीडन्ति. महोदय वदतु इदानीम्. ఈసారి కరెక్ట్ గా చెప్పు. ఏషः బాలకः క్రీడతి. एषः बालकः क्रीडति एतौ बालकौ क्रीडतः एते बालकाः क्रीडन्ति. ఉత్తమం. హిమాంక్ ఉన్నావా అక్కడ? హిమాంక్, అశుతోష్ వదతు. ఏషా బాలికా పఠతి. ఏషా బాలికా పఠతి. एतौ बालिकौ पठतः. नो ना, बालिका. ओके एषः ना, చూడు. ఏషా బాలికా పఠతి. एषा बालिका पठति एते बालिके पठतः बालिकाः पठन्ति. उत्तमम्. ఏషా బాలికా పఠతి, ఏతే బాలికే పఠతః, ఏతాః బాలికాः పఠन्ति. ఉత్తమం. జ్యోత్స్న వదతు. ఏషా బాలికా నృత్యతి. జ్యోత్స్న.
एषा बालिका नृत्यति ఉమ్, एते बालिके नृत्यतः ఉమ్, एताः बालिकाः नृत्यन्ति ఉత్తమం. హరిత వదతు ఏషా బాలికా లిఖతి. एषा बालिका लिखति एते बालिके लिखतः ఉమ్, एताः बालिकाः लिखन्ति ఉత్తమం. మహిత్ एषा మహిత్ వదతు ఏతత్ పుస్తకం అస్తి. एतत् पुस्तकमस्ति ఉమ్, एते पुस्तके ఉమ్, स्तः ఉమ్, एतानि पुस्तकानि सन्ति ఉత్తమం ఉత్తమం. ఆ, నిహిరా వదతు ఏషః విమానం ఏతత్ ఏతత్ విమానం అస్తి. నిహిరా. महोदये निहिरा शयनं करोति ఓ ఏవం వా? ఆరోగ్యం ఆరోగ్యం సమ్యక్ అస్తి వా నాస్తి వా? నిహిరా. सम्यक् अस्ति महोदये ఉమ్. किमर्थं शयनं करोति? महोदये ह्यः रात्रिसमये निहिरा न स्वपिति न स्वपिति वा? ओ एवम् अस्तु. मोनिष् वदतु एतत् महोदय- विमानम् अस्ति. एतत् विमानम् अस्ति Hmm. एते विमाने स्तः Hmm. एतानि विमानानि सन्ति उत्तमं. महोदय हा, నేను చెప్పచ్చా ఎవరు? శ్రేష్ఠ. శ్రేష్ఠ एतत् चक्रम् अस्ति. एतत् चक्रम् अस्ति एते चक्रे स्तः एतानि चक्राणि सन्ति उत्तमम्. ओजश्री वदतु एतत् पुस्तकम् अस्ति. एतत् पुस्तकम् अस्ति एते पुस्तके स्तः एतानि पुस्तकानि सन्ति उत्तमम्. स्तविष्टा वदतु एतत् कन्दुकम् अस्ति. एतत् कन्दुकमस्ति Hmm. एते कन्दुके स्तः Hmm. एतानि कन्दुकानि सन्ति Hmm. सुप्रिया वदतु एतत् फलं पतति. महोदय एतत् फलं पतति Hmm. एते फले Hmm. पततः एतानि फलानि Hmm. एतानि फलानि पतन्ति उत्तमम्. इदानीं तत् तत् शब्दम् इत्युक्ते सः, तौ, ते, सा, ते, ताः, तत्, ते, తాని ఇవి ఉపయోగించి చెప్పాలి ఈసారి. స్తవిష్ట అసుతోష్ వదతు సహ బాలకः పఠతి. సహ బాలకः बालकः पठति तौ बालकौ पठतः ఉమ్, ते बालके ఆహా, బాలికే ते నాస్తి. बालिके पठन्ति असुतोष बालकः सः बालकः पठति. तौ बालकौ महोदय। पठतः हम्म, ते ते बालकाः पठन्ति पठन्ति. महोदय अस्तु पश्यतु अत्र अस्तोष बालकः बालकौ बालकाः वदतु. बालकः बालकौ బాలకాः. बालकाः అస్తోష్ అస్తోష్ ఏమైనా గుర్తు రావట్లేదా లేకపోతే కన్ఫ్యూజనా? ఏం చెప్పు నీ ప్రాబ్లం, నేను చెప్తాను నీకు అర్థమయ్యేటట్టుగా. కన్ఫ్యూజింగ్ మ్యామ్ యాక్చువల్లీ చూడు చెప్తాను. పుంలింగంలో అయితే బాలకః బాలకౌ బాలకాः, యువకः యువకౌ యువకాः, పురుషः పురుషౌ పురుషాः. స్త్రీలింగం అయితే బాలిక బాలికే బాలికాः, మహిళా మహిళే మహిళాः, మాలా మాలే మాలాः. నపుంసకలింగం అయితే పుస్తకం పుస్తకే పుస్తకాని, ఫలం ఫలే ఫలాని, పుష్పం పుష్పే పుష్పాణి. ఇప్పుడు మహోదయ. క్లియర్ ఉండమ్మా ఒక్క నిమిషం. అస్తోష్ క్లియర్ అయిందా ఇప్పుడు? ఎస్ మ్యామ్ ఒకసారి చెప్పు మరి. సహ బాలకః పఠతి.
सः बालकः पठति ఆ, ते बालिके అని तौ बालकौ पठतः ఆ, ते बालकाः पठन्ति ఉత్తమం. నువ్వు సహా చెప్తున్నప్పుడు బాలకః అనేది పుంలింగమా స్త్రీలింగమా ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి. బాలకః పుంలింగం కాబట్టి సహా దానికి యాడ్ చేసుకోవాలి. ద్వివచనం చెప్పినప్పుడు బాలకౌ అన్నప్పుడు తౌ బాలకౌ, బాలకాహ అన్నప్పుడు తే బాలకాహ, అది గుర్తు పెట్టుకోవాలి. స్త్రీలింగం కూడా ఒకటి చెప్పు. సా బాలికా పఠతి. అస్తు వదతు. సా బాలికా పఠతి. सा बालिका पठति ఉమ్, ते बालिके पठतः ఉమ్. ताः बालिकाः पठन्ति उत्तमं. नपुंसकलिङ्गमपि एकं वदतु. तत् विमानं गच्छति. तत् विमानं गच्छति हम्म, ते विमाने गच्छतः तानि विमानानि गच्छन्ति उत्तमम्. हिमाङ्क् హిమాంక్ ఏం లాగిన్ అయ్యావో అప్పటి నుంచి పిలిస్తే పలకడం లేదు. అస్తివా వదితివా ఇదానీం వదితివా చెప్తావా ఇప్పుడు? సహ బాలకః మిలతి. सः बालकः मिलति तौ बालकौ मिलतः ते बालकाः मिलन्ति. उत्तमं. ज्योत्स्ना वदतु. सः बालकः क्रीडति. सः बालकः क्रीडति तौ बालकौ क्रीडतः ते बालिके బాలికే కాదు, నువ్వేం చెప్తున్నావు? సహ బాలకః క్రీడతి, పుంలింగం చెప్తున్నావు, అది గుర్తుండాలి మైండ్ లో. సహ బాలకః క్రీడతి అనంతరం చెప్పు. तौ बालिकौ पठतः. నా జ్యోత్స్న క్రియాపదం క్రీడతి. సహ బాలకః క్రీడతి, దూరంగా ఉన్నాడు అబ్బాయి ఆడుతున్నాడు. సహ బాలకః క్రీడతి. ఇప్పుడు ఇద్దరు ఆడుతున్నారు అబ్బాయిలు, ఏం చెప్తావు? तौ बालिकौ బాలికౌ కాదమ్మా, బాలిక అంటే స్త్రీలింగం, బాలకౌ పుంలింగం, అబ్బాయిలు. తౌ బాలకౌ. జ్యోత్స్న వదతు. తౌ బాలకౌ క్రీడతః. తే బాలకాః క్రీడంతి. జ్యోత్స్న వదతు. బాలకః బాలకౌ బాలకాః. ఇంకొకటి చెప్పు. యువకః युवकौ युवकाः. వానరః वानरौ वानराः. उत्तमं. स्त्रीलिङ्गम् अपि वदतु. सा बालिका पठति. सा बालिका पठति ते बालिके पठतः ताः बालिकाः पठन्ति. उत्तमं. नपुंसकलिङ्गम् अपि वदतु. तत् पुस्तकं पठति. तत् पुस्तकं पठति. పఠతి నాస్తి, పఠతి అంటే చదువుతున్నారు అని, పతతి అంటే కింద పడింది అని చెప్తున్నాను. తత్ పుస్తకం పతతి, ఆ పుస్తకం కింద పడింది అని చెప్తున్నాను. తత్ పుస్తకం పతతి. తే పుస్తకే పఠతః. బహువచనం. ఒక నిమిషం, బహువచనం చెప్పమ్మా. ఒక నిమిషం. జ్యోత్స్న, హరిమో జ్యోత్స్న. పుస్తకం పుస్తకే బహువచనం కిం? పుస్తకాని. తాని పుస్తకాని పతంతి. జ్యోత్స్న వెళ్ళిపోయింది అంతలోనే. అస్తు. జాగృతి జాగృతి ఇదానీమేవ ఆగచ్చతి. జాగృతి వదతు. సా బాలికా మిలతి.
तौ बालिका बालिका किं लिङ्गमस्ति? बालिकौ बालिका स्त्रीलिङ्गं, बालिका बालिके बालिकाः खलु కదా? జాగృతి. हाँ मैम बालिका बालिके बालिकाः वदतु. बालिका बालिके बालिकाः बालिका मिलति, सा बालिका मिलति. वदतु जागृति. सा बालिका मिलति. हेलो जागृति. हरिता वदतु. सा बालिका मिलति. హరిత ఎవరు చెప్తున్నారు? వాయిస్ నాకు వినిపించట్లేదు సరిగా. महोदय श्रेष्ठ శ్రేష్ఠ వదతు. సా బాలికా మిలతి. सा बालिका मिलति ते बालिके मिलतः बालिकाः मिलन्ति. ఉత్తమం. महोदय हम वदम्. सा महिला अस्ति. सा महिला अस्ति ते महिले स्तः ताः महिलाः सन्ति. सन्ति. उत्तमं. जागृति वदतु इदानीं. जागृति. सा बालिका पठति. सा बालिका पठति ते बालिके पठन्ति. यदि ते बालिके पठतः ताः बालिकाः पठन्ति. पश्यतु जागृति. क्रियापदम् अस्ति, स्तः, సంతి. అస్తి ఈజ్ ఉన్నాడు లేదా ఉన్నది. స్తః ఇద్దరు ఉన్నారు లేదా రెండు ఉన్నాయి. సంతి చాలా మంది ఉన్నారు లేదా చాలా వస్తువులు ఉన్నాయి. ఇది తెలుసు కదా నీకు. అనంతరం క్రియాపదం అపి ఏవమేవ ఆగచ్చతి. నమతి, నమతః, నమంతి. బాలకः నమతి, బాలకౌ నమతః, బాలకాः నమంతి. బాలికా లిఖతి, బాలికే లిఖతः, బాలికాः లిఖन्ति. పుస్తకం పతతి, పుస్తకే పతతః, పుస్తకాని పతంతి. ఏవం ఇక్కడ బోర్డు మీద ఉంది కదా. ఇక్కడ నమతి నమంతి, లిఖతి లిఖతః లిఖంతి, ఖాదతి ఖాదతః ఖాదంతి. ఏవమేవ సర్వాణి క్రియాపదాని అపి ఏవమేవ ఆగచ్చంతి. అన్ని వర్బ్స్ కూడా క్రియాపదాలన్నీ కూడా ఇదే ప్యాటర్న్ లో వస్తాయి. పుంలింగమైన, స్త్రీలింగమైన, నపుంసకలింగమైన. అవగతం మహోదయ. అస్తు. ఇదాनीं తత్ కంకతం అస్తి. వదతు జాగృతి. తత్ కంకతం అస్తి. ఎవరో చెప్పండి. శ్రేష్ఠ వదతు. తత్ కంకతం అస్తి. महोदय తత్ కంకతం అస్తి. तत् कंकतम् अस्ति ते कंकते स्तः तानि कंकतानि सन्ति. ఉత్తమం. క్రియాపదాలన్నీ ఇప్పుడు అర్థమైనాయా? महोदय. महोदय अस्माकं पुस्तके ఇది ఉంది కదా. 12th లెసన్. సర్వే ప్రాతః శీఘ్రం ఉత్తిష్టంతి. महोदय एतत् पुस्तकम् उद्घाटयन्तु. ఈ లెసన్ తీయండి అందరూ. 12th లెసన్ తీయండి. ఓపెన్ చేయండి అందరూ. సర్వే ప్రాతః శీఘ్రం ఉత్తిష్టంతి. ఇప్పుడు నేనేం చెప్తా, నేను ఎలా అడుగుతానో అలా చెప్పండి. సర్వే ప్రాతః శీఘ్రం ఉత్తిష్టంతి ఇత్యుక్తే అందరూ తొందరగా లేస్తున్నారు ఉదయం. ఇదానీ సౌరభః, ఏషః సౌరభః ఉపయోగించి శీఘ్రం ఉత్తిష్టతి అని చెప్పాలి. అంటే ఏషః సౌరభః శీఘ్రం ఉత్తిష్టతి. ఏవం వదతు శ్రేష్ఠ. సౌరభః. एषः सौरभः शीघ्रम् उत्तिष्ठति. उत्तमं. स्तविष्ठा वदतु. एषा शैलजा. एषा शैलजा शीघ्रम् उत्तिष्ठन्ति.
उत्तमं। बालाः బాలాః పితామహం పితామహీం మాతరం పితరం అగ్రజం అగ్రజాం చ నమంతి. ఇది ఉంది కదా. ఇప్పుడు సౌరభః సౌరభః ఉపయోగించి చెప్పాలి. అశుతోష్ వదతు. సౌరభః. అశుతోష్. హిమాంక్. మహోదయ. వదతు. ఇక్కడ బాలాహ నమంతి ఉంది అంటే అందరు పిల్లలందరూ నమస్కారం చేస్తున్నారని చెప్తున్నారు. అలా కాకుండా సౌరభః ఒక్కడే నమస్కారం చేస్తున్నాడు అనుకో, అప్పుడు ఎలా చెప్తావు దీన్ని? సౌరభః పితామహ అలా చదువది. ఏకవచనంలో చెప్పు. ఏంటి మహోదయ? వినపడట్లేదు మహోదయ. మహోదయ నేను చెప్పచ్చా? చెప్పు శ్రేష్ఠ. సౌరభః పితామహ పితామహి మాతరం పితరం అగ్రజం అగ్రజాం చ నమతి. నమతి. ఉత్తమం. మహిత్ వదతు. భ్రమణార్థం సర్వే భ్రమణార్థం గచ్చంతి. అత్ర సౌరభః ఉపయుజ్య వదతు. మహిత్. 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 హిమాంక్. మహోదయ. హిమాంక్ ఇక్కడ సర్వే బదులుగా సౌరభః ఉపయోగించి చెప్పు. ఏ సెంటెన్స్ మహోదయ? సర్వే భ్రమణార్థం గచ్చంతి. సౌరభః భ్రమణార్థం గచ్చతి. గచ్చతి. ఉత్తమం. బాలాః ఉద్యానే భ్రమంతి క్రీడంతి వ్యాయామం చ కుర్వంతి ఉంది కదా. అత్ర శైలజ ఒక్కటే పదం ఉపయోగించి ఒక్కటే వర్డ్ ఉపయోగించి చెప్పండి. శ్రీ సమన్విత వదతు. శైలజ. శైలజ ఉద్యానే భ్రమతి భ్రమతి క్రీడతి వ్యాయామం చ కుర్వతి. నా కుర్వతి నాస్తి అత్ర. కరోతి. కరోతి. కరోతి ఏకవచనం. కురుతః కుర్వంతి బహువచనం. కరోతి కురుతః కుర్వంతి. ఇదొక్కటి కొంచెం విశిష్టమైన క్రియాపదం ఇది. కరోతి కురుతః కుర్వంతి. అస్తు. బాలాః గృహం ఆగచ్చంతి. శైలజ గృహం ఆగచ్చతి. ఏవం. మీకు దీనికైనా ఇక్కడ 19 పేజ్ లో మీకు పక్కన అస్మిన్ పాటే కాని క్రియాపదాని సంతి ఇది చిత్వా లిఖతు అని ఉంది కదా. క్రియాపదాలు ఏమేమి ఉన్నాయో మీరు అన్ని ఇక్కడ రాసుకున్నారు కదా ఎక్సర్సైజ్. దీన్ని ఈ ఉత్తిష్టంతి ఉంది కదా ఇక్కడ. బాలకః ఉత్తిష్టతి బాలకాః ఉత్తిష్టంతి బాలకౌ ఉత్తిష్టతః అలా చెప్పండి. చెప్తారా? ఎక్సర్సైజ్. సుప్రియ వదతు. ఎక్సర్సైజ్ మహోదయ? ఈ లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి కదా. 5th ఎక్సర్సైజ్ ఉంది కదా. క్రియాపదాలు ఏమేమి ఉన్నాయి ఈ పుస్తకంలో? నమంతి గచ్చంతి భ్రమంతి ఉన్నాయి కదా. ఇది ఒక్కొక్క క్రియాపదం తీసుకుని చెప్పాలి. బాలకః ఉత్తిష్టతి బాలకౌ ఉత్తిష్టతః బాలకాః ఉత్తిష్టంతి ఏవం వదంతు. ప్రతి ఒక్కరూ చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. ప్రథమం సుప్రియ వదతు. ప్రథమం సుప్రియ. మహోదయ. ఉత్తిష్టంతి మమ ఉత్తిష్టంతి సౌరభః ప్రాతః ఉత్తిష్టతి. శైలజ ఏవం సౌరభః ప్రాతః. సుప్రియ అలా కాదు, నేను చెప్తాను చూడు. సౌరభః అలా వద్దులే. బాలకః ఉత్తిష్టతి బాలకౌ ఉత్తిష్టతః బాలకాః ఉత్తిష్టంతి బాలికా ఉత్తిష్టతి బాలికే ఉత్తిష్టతః బాలికాః ఉత్తిష్టంతి. ఏవం. 2 అంటే పుంలింగం స్త్రీలింగం అన్నిట్లోనూ చెప్పు. ఏకవచనం ద్వివచనం బహువచనం. ఏవం. మంతి వదామి అర్థం ఉత్తిష్టతి భవతి. బాలకः ఉత్తిష్టతి బాలకౌ ఉత్తిష్టతః బాలకాః ఉత్తిష్టంతి. వదతు సుప్రియ. చెప్పు.
చెప్పొచ్చా? హ్మ్. మహోదయ నేను నమంతి చెప్పొచ్చా? ఆ! ఆ! నమంతి చెప్పు. నమంతి. హ్మ్. బాలకः నమంతి, బాలకౌ నమతః, హ్మ్. బాలికాः నమంతి, హ్మ్. బాలికా నమంతి, బాలికే నమంతి అంటున్నావా? నమతి అంటున్నావా? బాలిక బాలికా నమతి, హ్మ్. బాలికే హ్మ్. బాలికే హ్మ్. నమతః, హ్మ్. బాలికాः హ్మ్. నమంతి. उत्तमम्। स्तविष्टा वदतु। बालकः गच्छति। बालकः गच्छन्ति बालकौ गच्छन्ति नास्ति, बालकः गच्छति। बालकः गच्छति हुँ, बालकौ गच्छतः हुँ, बालकाः गच्छन्ति हुँ। बालिका गच्छति। बालिका गच्छति हुँ, बालिके गच्छतः हुँ। बालिकाः गच्छन्ति उत्तमम्। शशाङ्क वदतु। बालकः भ्रमति। शशाङ्क। बालकः भ्रमति। बालकः भ्रमति बालकौ भ्रमतः बालकाः हुँ। भ्रमन्ति भ्रमन्ति। भ्रमन्ति बालिका भ्रमति। वदतु। बालिका भ्रमति हुँ। बालिकौ भ्रमतः बालिका, बालिका। बालिका द्विवचनं। बालिका भ्रमतः सम्यक् नास्ति। बालिका भ्रमति। बालिका भ्रमति। बालिका भ्रमति बालिके बालि- भ्रमतः। बालिके भ्रमतः बालिकाः भ्रमन्ति। उत्तमम्। महित् वदतु। बालकः क्रीडति। बालकः क्रीडति हुँ, बालकौ क्रीडतः हुँ, बालकाः क्रीडन्ति हुँ। बालिका, बालिका क्रीडतः बाल बालकः क्रीडन्ति महित्। बालिका क्रीडति। बालिका क्रीडति हुँ, बालिके क्रीडतः हुँ। बालिकाः क्रीडन्ति उत्तमं। हरिता वदतु। बालकः व्यायामं करोति। हरिता। हरिता। हरि ओम्। महोदय बालिका व्यायामं करोति। बालिका व्यायामं करोति, बालिके व्यायामं कुरुतः, बालिकाः व्यायामं कुर्वन्ति। उत्तमम्। बालकः व्यायामं करोति। बालकः व्यायामं करोति, बालकौ व्यायामं कुरुतः, बालकाः व्यायामं कुर्वन्ति। उत्तमम् उत्तमम्। आगच्छति। श्रीसमन्विता वदतु। बालकः उद्यानम् आगच्छति। बालकः उद्यानम् आगच्छति बालकौ उद्यानम् आगच्छतः बालकाः उद्यानम् आगच्छन्ति। उत्तमम्। बालिका पाठशालां गच्छति। बालिका पाठशालां गच्छति। बालिका पाठशालां गच्छति बालिके पाठशालां गच्छतः बालिकाः पाठशालां गच्छन्ति। उत्तमम्। मोनिष् वदतु। बालकः अन्नं खादति। मोनिष्। श्रेष्ठा वदतु। बालकः अन्नं खादति।
बालकः अन्नं खादति बालिकौ अन्नं खादतः बालकाः अन्नं खादन्ति బాలిక బాలిక ఏం చెప్తాం పాయసం ఖాదతి బాలిక పాయసం ఖాదతి बालिका पायसं खादति बालिकौ पायसं खादतः బాలిక పాయసం ఖాదతి बालिका पायसं खादति बालिकौ पायसं खादतः బాలికవ్వా స్త్రీలింగం बालिके ఆ, बालिके पायसं खादतः बालिकाः पायसं खादन्ति ఉత్తమం మోనిష్ మోనిష్ नास्ति वा शशाङ्क वदतु बालकः प्रार्थनां करोति हिमाङ्क वदतु बालकः प्रार्थनां करोति बालकः प्रार्थनां करोति बालकौ प्रार्थनां कुरुतः बालकाः प्रार्थनां कुर्वन्ति उत्तमं बालिका वदतु बालिका प्रार्थनां करोति बालिका प्रार्थनां करोति बालिके प्रार्थनां कुरुतः बालिकाः प्रार्थनां कुर्वन्ति करोति कुरुतः कुर्वन्ति उत्तमम् महोदय वरं सविष्टा महोदय वरं बालकः भोजनं करोति वदतु स्तविष्टा बालकः भोजनं करोति बालकौ भोजनं कुरुतः बालकाः भोजनं कुर्वन्ति बालिका प्रार्थनां करोति बालिका प्रार्थनां करोति बालिके प्रार्थनां कुरुतः बालिकाः प्रार्थनां कुर्वन्ति స్పష్టంగా ఉండాలి ఉచ్చారణ స్తవిష్ట ప్రార్థనాం కుర్వంతి अस्तु इदानीं कः वदति शशाङ्क वदतु बालकः पाठं पठति बालकः पाठं पठति बालकः पाठं पठति बालकौ पाठं what was the last word man? पठति पठतः बालकाः पठन्ति पुनः वदतु बालकः पाठं पठति बालकः पाठं पठति बालकौ पाठं पठतः बालकाः पाठं पठन्ति उत्तमं बालिका पाठं लिखति बालिका पाठं लिखति बालिके पाठं लिखतः बालिकाः
पाठं लिखन्ति 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 एतदपि वदतु सः सम्भाषणं करोति सः सम्भाषणं करोति वदतु ओके सः सः सम्भाषणं करोति सः सम्भाषणं करोति सः सम्भाषणं करोति सः द्विवचनं किमस्ति सः सहे सः तौ ते खलु सः तौ ते सः सम्भाषणं करोति तौ सः तौ ते सम्भाषणं न सः सम्भाषणं करोति इत्युक्ते he is speaking सम्भाषणम् इत्युक्ते he is talking तौ सम्भाषणं कुरुतः they both talking ते सम्भाषणं कुर्वन्ति they all are talking to each other अवगतं वा शशाङ्क वदतु सः सम्भाषणं करोति सः सम्भाषणं करोति सः तौ सम्भाषणं कुरुतः ते सम्भाषणं कुर्वन्ति इदानीं वदतु एषः सम्भाषणं करोति एषः सम्भाषणं करोति एतौ सम्भाषणं कुरुतः एते सम्भाषणं कुर्वन्ति अवगतं वा असुतोष वदतु सः अभिवादनं करोति सः अभिवादनं करोति सः अभिवादनं करोति ते अभिवादने असुतोष सः अभिवादनं करोति द्विवचनं किं तौ अभिवादनौ अभिवादनौ नास्ति अभिवादनं यस् मैम सः अभिवादनं कुर्वन्ति Ma'am, can you repeat the question? Yes, I will tell you. You please repeat me. सः अभिवादनं करोति सः अभिवादनं करोति तौ अभिवादनं कुरुतः तौ अभिवादनं कुरुतः ते अभिवादनं कुर्वन्ति What is the meaning of that? He is greeting. They both are greeting each other. All of them are greeting. Have you understood that? Yes, ma'am. एषः अभिवादनं करोति एषः अभिवादनं करोति एतौ अभिवादनं कुरुतः एते अभिवादनं कुर्वन्ति एते अभिवादनं कुर्वन्ति वदतु एते अभिवादनं कुर्वन्ति ओके अस्तु ज्योत्स्ना वदतु ज्योत्स्ना सः शयनं करोति ज्योत्स्ना सः शयनं करोति सः शयनं करोति तौ शयनौ नास्ति शयनं पुरतः ते शयनाः अत्र पश्यतु ज्योत्स्ना శయనం అనేది మారదు ఆమె నిద్రపోతుంది వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారు వాళ్ళందరూ నిద్రపోతున్నారు దీంట్లో నిద్ర అనేది ఎక్కడన్నా మారిందా మారలేదు కదా అతను నిద్రపోతున్నాడు వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారు వాళ్ళందరూ నిద్రపోతున్నారు నిద్ర అనే పదం మారదు అర్థమైందా అతడు ఆమె వాళ్ళందరూ పోతున్నారు ఇవి మట్టుకే మారుతాయి అర్థమైందా సహ శయనం కరోతి तौ शयनं कुरुतः ते शयनं कुर्वन्ति చెప్తావా ఇప్పుడు ఓకే మహోదయ ఏషః శయనం కరోతి ఏషః శయనం
करोति करोति एतौ एतौ शयनं शयनं कुरुतः कुरुतः एते एते शयनं शयनं कुर्वन्ति कुर्वन्ति మహోదయ్ ఆ, శయనం అంటే ఏంటి మహోదయ్? శయనం అంటే పడుకోవటం. శయనం Then- కరోతి ఇత్యుక్తే షీ ఈస్ స్లీపింగ్. ఓకే మహోదయ్. अस्तु पाठं समाप्तं. एकं लघुकथां पश्यामः. अस्तु అస్తు మహోదయ్. अत्र पश्यन्तु. बुद्धिमान् शिष्यः. कथायाः नाम బుద్ధిమాన్ శిష్య शिष्यः इत्युक्ते बुद्धिमन्तुडैन शिष्युडु. బాయ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. हा. काशीनगरम् अस्ति. काशीनगरम् अस्ति. అస్తి समीपे गङ्गानदी प्रवहति. काशीनगरस्य समीपे गङ्गानदी प्रवहति. మహోదయ్ నేను చదవచ్చా? నద్యాహ నామ కిం? నద్యాహ నామ కిం అంటే నది యొక్క పేరేంటి? గంగా 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 నది ప్రవహతి. గంగా నది ప్రవహతి ప్రవహతి. ప్రవహతి. పఠతు పఠతు శ్రేష్ఠ. గంగా తీరే గంగా తీరే ఏకః పండితః వసతి. వసతి. ఒక నిమిషం క్షమితం. గంగా తీరే ఏకః ఏకః పండితః వసతి. గంగా తీరే కః వసతి? గంగా తీరే ఏకః పండితః వసతి. సహ పండితః. పఠతు. సः పండితः అనేకాన్ శిష్యాన్ విద్యాం బోధయతి. బోధయతి. సహ పండితః ఆ పండితుడు అనేకాన్ శిష్యాన్ విద్యాం బోధయతి చాలా మంది శిష్యులకు విద్యను బోధిస్తున్నాడు. కిం నగరం అస్తి? కిం నగరం అస్తి? కాశీనగరం కాశీనగరం అస్తి. తెలిసిన వాళ్ళందరూ చెప్పండి, ఆన్సర్ చెప్పాలి అడిగినప్పుడు. కాశీనగరం. నగరస్య సమీపే కా నదీ ప్రవహతి? నగరస్య సమీపే గంగా నది ప్రవహతి. ఉత్తమం. గంగా తీరే కః వసతి? గంగా తీరే ఏకః పండితః వసతి. ఉత్తమం. సహ పండితః అనేకాన్ శిష్యాన్ కాం బోధయతి? సः పండితः అనేకాన్ శిష్యాన్ విద్యాం బోధయతి. ఉత్తమం. విద్యాం అందరికి అర్థమైందా? ఇది కాశీనగరం ఉంది. కాశీనగరం సమీపంలో పక్కనే గంగా నది ప్రవహిస్తున్నది. ఆ గంగా నది తీరంలో ఒక పండితుడు ఉన్నాడు, నివసిస్తున్నాడు. ఆ పండితుడు చాలా మంది శిష్యులకు విద్యను బోధిస్తున్నాడు. అనంతరం పఠతు స్తవిష్టా పఠతు. మహోదయ సుప్రియ. సుప్రియా పఠతు. ఏకదా ఏకదా ఏకः బాలకः పండితస్య సమీపే ఆగచ్చతి. సమీపం ఆగచ్చతి. సమీపం ఆగచ్చతి. బాలకः పండితాం పృచ్చతి. ఆచార్య అహం విద్యాం పఠితుం ఇచ్చామి. కృపయా మాం అపి విద్యాం బోధయతు ఇతి ప్రార్థయతి. ఉత్తమం. ఏకదా ఏకః బాలకः పండితస్య సమీపం ఆగచ్చతి. ఏకదా ఏకः బాలకः కుత్ర ఆగచ్చతి? ఏకः బాలకः పండితస్య సమీపే ఆగచ్చతి. ఆగచ్చతి. బాలకः పండితం పృచ్చతి. ఏమని అడుగుతున్నాడు? ఆచార్య అహం విద్యాం పఠితుం ఇచ్చామి. ఒక అబ్బాయి వస్తాడు పండితుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఆచార్య అహం విద్యాం పఠితుం ఇచ్చామి,
నేను విద్యను నేర్చుకోవాలనుకుంటున్నాను. కృపయా మాం అపి విద్యాం బోధయతు ఇది ప్రార్థయతి. దయచేసి నాకు కూడా విద్యను నేర్పించండి అని ప్రార్థిస్తాడు ఆ అబ్బాయి. తదా కిం అభవత్? అనంతరం పఠంతు. ఎవరైనా చదవండి. महोदये సుప్రియ శ్రీ సమన్విత పఠతు. गुरुः ఇది పండితః पंडितः शिष्य बुद्धि परीक्षां కర్తుం కర్తుం इच्छति सः पृच्छति वत्स देवः कुत्रः अस्ति కుత్ర అస్తి ఇది. अस्ति इति शिष्यः वदति गुरुदेवः కుత్ర నాస్తి. कुत्र नास्ति పండితః అబ్బాయి వచ్చి అడుగుతాడు, గురువు గారు నాకు కూడా విద్యను బోధించండి అని. పండితః శిష్య బుద్ధి పరీక్షాం కర్తుం ఇచ్చతి. పండితుడు ఏమనుకుంటున్నాడంటే ఈ అబ్బాయి ఎలాంటి వాడు, ఇతన్ని పరీక్ష చేసి అప్పుడు నేను విద్య నేర్పించాలి అనుకున్నాడు. శిష్య బుద్ధి పరీక్షాం కర్తుం ఇచ్చతి. అందుకని ఏమడుగుతాడు? సహ పృచ్చతి, గురుః పృచ్చతి వత్స దేవః కుత్ర అస్తి. వత్స దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. శిష్యః వదతి గురో దేవః కుత్ర నాస్తి. దానికి ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు? గురువు గారు దేవుడు ఎక్కడ లేడండి అని అంటున్నాడు. కానీ దేవः ఉపరి అస్తి. మహోదయ దేవः ఉపరి అస్తి. महोदये देवः सर्वत्र अस्ति. మోనిష్ పఠతు. అనంతరం పఠతు మోనిష్. अस्तु महोदये. गुरुः सन्तोषेण वदति वत्स देवः सर्वत्र अस्ति. देवः सर्वव्यापी त्वं बुद्धिमान् अतः विद्याभ्यासार्थं तत्र एव వస. विद्याभ्यासं कारयामि ఇది వదతి. మహోదయ कारयामि అంటే ఏంటి? కారయామి అంటే చేయిస్తాను, విద్యాభ్యాసం నీకు నేను చేయిస్తాను. కరోమి అంటే చేస్తాను, కారయామి అంటే చేయిస్తాను. గురువు అప్పుడు అబ్బాయి ఏమంటున్నాడు? ఈయన అబ్బాయిని పరీక్షించాలని దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. అబ్బాయి దానికి ఏం చెప్తాడంటే గురో దేవః కుత్ర నాస్తి, ఎక్కడ లేడండి దేవుడు అని అంటాడు. అప్పుడు ఆయనకి సంతోషం వేస్తుంది. గురువు సంతోషేణ వదతి, అప్పుడు సంతోషంతో అంటాడు వత్స దేవః సర్వత్ర అస్తి. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. దేవః సర్వవ్యాపి, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. త్వం బుద్ధిమాన్, నీవు బుద్ధిమంతుడివి. అతః విద్యాభ్యాసార్థం అత్ర ఏవ వస, అందువల్ల విద్యాభ్యాసం చేసుకోవడానికి ఇక్కడే నివసించు, అంటే నా దగ్గరే ఉండు. అహం విద్యాభ్యాసం కారయామి, నేను నీకు విద్యాభ్యాసం చేయిస్తాను అని గురువు చెప్పాడు. అప్పట్లో అంతా ఈ కాశీనగరం ఇలాంటి చోట గురువులు గురుకులం పెట్టుకునేవాళ్ళు కదా. గురువు దగ్గరికే వెళ్ళి అందరూ శిష్యులు అక్కడే ఉండి చదువుకునేవాళ్ళు అనమాట. గురు శుశ్రూష చేసుకుంటూ, గురువు దగ్గర సేవ చేసుకుంటూ, గురువు దగ్గరే ఉండి చదువుకునేవాళ్ళు. అందుకని అప్పుడు ఆ గురువు వచ్చిన వాళ్ళని పరీక్షించి ఎలాంటి వాళ్ళు, ఈ పిల్లలు సరిగా చదువుకుంటారా లేదా, దేవుడు అంటే భక్తి ఉందా లేదా, ఇవన్నీ పరీక్షించి తీసుకునేవాళ్ళు అనమాట. ఈ గురువు గారు కూడా అలాగే అబ్బాయిని ఒక ప్రశ్న అడిగి పరీక్షించి సమాధానం విని సంతృప్తి పడి సంతోషించి ఆ అబ్బాయిని తన గురుకులంలో చేర్చుకున్నాడు. వదతు. వత్స అంటే ప్రేమతో పిలుస్తారు కదా, కొడుక వత్స బిడ్డ అంటామే అది. వత్స అంటే బిడ్డ అంటాం కదా. ప్రియమైన వాడా. ప్రియమైన వాడా అంటే మరి పెద్దవాళ్ళు కాదు, మనం చిన్న పిల్లల్ని, మన బిడ్డల్ని ఎలా పిలుస్తాము? బాబు, నాన్న, కన్నా అంటాం కదా, అలాగా వత్స అని. మహోదయ స్టోరీలో
మా రాసే చోట యా లాగా అనిపిస్తుంది మహోదయ్. అది నా హ్యాండ్ రైటింగ్ కదా, అందుకని అంత గొప్పగా అనిపించుండదు. క్షమ్యతాం. ఇది హడావిడిగా రాశాను, అందుకని అలా ఉంటుంది. అస్తు. కథ సమాప్త. మహోదయ్ ఈసారి మోనిష్ నెక్స్ట్ టైం మోనిష్ నువ్వు కథ చెప్తావా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ క్లాస్ లో? अस्तु महोदये। सुप्रिया भवती अपि एकं कथां लिखतु। जानाति वा कोऽपि कथा? पेरेण्ट्स् जनकः जननी एकं पदं ददति, उदाहरण एकः बालः अस्ति, तत् बालस्य नाम शिवः। महोदय अहं किं करोमि, तत् वाक्येन एकां कथां निर्माणं कर्तुं प्रयत्नं करोति किञ्चित् समये महोदय అప్పుడప్పుడు. ఒకటిస్తే వాక్యేన ఏకాం కథాం రచయామి. సుప్రియ ఒక వాక్యం చెప్తే కథ రాస్తావా? మహోదయ. ఏం వాక్యం చెప్తే కథ రాస్తావా? ఏం చెప్పాలి? ఎగ్జాంపుల్ గా ఒక బాలకుడు ఉన్నాడు. అతడు ప్రతిరోజు విద్యాలయంకు వెళుతాడు. అంటే నేనేం చేస్తాను, విద్యాలయానికి వెళ్తాడు. ఒక రోజు వెళ్తుండగా దారిలో ఒక శిలాఖండం ఎదురవడంతో తను చూసుకోకుండా నడిచాడు. అప్పుడు కింద పడి కాళ్ళకి రక్తం కారింది. కారితే లవోదివం అన్నాడు. చుట్టుపక్కలున్నంత అందరు వచ్చి ఆ పిల్లోడిని వాళ్ళ అమ్మ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ ఆ పిల్లోడిని హాస్పిటల్ కి వెళ్ళింది. అక్కడ డాక్టర్ అన్నాడు, పిల్లోనికి బట్ట కట్టి సుప్రియ ఇదంతా సంస్కృతంలో చెప్తావా? మహోదయ పుస్తకే లిఖిత్వా. అస్తు అస్తు. కథాం లిఖతు. కథా వా సంఘటనా వా, కథ కానీ ఒక ఇన్సిడెంట్ కానీ ఏవం లిఖతు. లిఖిత్వా అగ్రిమకక్షాయాం పఠతు. అస్తు. మహోదయ ఇప్పుడు నేను త్వరగా ఒక కథ చెప్పొచ్చు? అస్తు మోనిష్ వదతు వదతు. మోనిష్ వదతు. एकः ग्रामः अस्ति, तस्य ग्रामस्य नाम शिवपुरः। तस्मिन् ग्रामे एकः कृषकः अस्ति। कृषकं एकः धेनुः अस्ति। कृषकम् एकः धेनुः एव अस्ति। तस्य धेनुः दुग्धम् अपि न ददाति, भारम् अपि न वहति, घासम् अपि न खादति, क्षेत्रे न कर्षति। कृषकः धेनुं त्यक्तवान्। शिवपुर ग्रामस्य वामतः महारण्यम् अस्ति। अरण्ये क्रीडमृगाः सन्ति। व्याघ्रः, भल्लूकः, वानरः च अपि सन्ति। धेनुः महारण्यं गतवान्। तत्र बहु उत्तम घासः अस्ति। सरोवरः अपि अस्ति। सरोवरे जलं बहु सम्यक् अस्ति। धेनुः बहु घासं खादति। खादित्वा जलम् अपि सन्तोषेण पिबति। घासं जलं च अपि तत्र सः सन्तोषेण अनुभवति। धेनुः सन्तोषेण क्रीडति। घासं खादित्वा जलम् अपि पीत्वा तस्य गृहस्य अन्वेष्टुं भ्रमति। तत्र व्याघ्रस्य गृहं पश्यति। धेनुम् एतत् गृहं व्याघ्रस्य गृहम् इति न जानाति। किन्तु व्याघ्रस्य मित्रः शृगालः, तस्य नाम दधिपृच्छः। तस्य मित्रं सः महोदये दधिपृच्छः तस्य व्याघ्रं सः तस्य मित्रं मिलितुं व्याघ्रस्य गृहम् आगतवान्।
तत्र धेनुः स्वपिति दधिपृच्छः धेनुं दृष्ट्वा धेनुम् इति उक्तवान्, हे धेनु जागृहि, मम मित्रः व्याघ्रः आगच्छति, सः त्वां खादति, पलायतु पलायतु इति उदित्वा दधिपृच्छः गतवान्, किन्तु धेनुः न गमिष्यति। अनन्तरं व्याघ्रः तस्य गृहस्य समीपं गच्छति। धेनुः व्याघ्रं दृष्ट्वा भीतः अभवत्, किन्तु सः धैर्येण बुद्ध्या उपायं चिन्तितवान्। सः हरितवर्णं धृतवान्, धरित्वा व्याघ्रस्य पुरः आगतवान्। हरितवर्णे धेनुं व्याघ्रः दृष्ट्वा भीतः अभवत्, दृष्ट्वा सः पलायते। धेनुः व्याघ्रस्य गृहे सन्तोषेण निवसति। మహోదయ, నేను యూట్యూబ్ లో ఇంగ్లీష్ స్టోరీస్ చూసాను మహోదయ. దాన్ని నేను నా సొంతగా తెలుగులో సాంస్క్రిట్ లో ట్రాన్స్లేట్ చేసుకొని రాశాను మహోదయ. చాలా కథలు ఇలానే రాశాను. बहु उत्तमं मोनिश्, बहु उत्तमं. किन्तु वदतु, धेनुः कथं हरितवर्णं धरति? మహోదయ, ఆ టైగర్ ని భయపెట్టడానికి అది గ్రీన్ కలర్ వేసుకుంది మహోదయ. ఎట్లా వేస్తుంది గ్రీన్ కలర్? మహోదయ, అక్కడ గ్రీన్ కలర్ ఉంటే ఆ గ్రీన్ కలర్ ని వేసుకుంది మహోదయ. గ్రాస్ తన బాడీ మీద వేసుకుంది. अस्तु, उत्तमं, बहु उत्तम प्रयत्नं मोनिश्, उत्तमं. एवमेव प्रयत्नं कुर्वन्तु. మీరు ఇలా ట్రై చేస్తూ ఉంటే మీకు బాగా ఇంప్రూవ్ అవుతుంది నాలెడ్జ్, లాంగ్వేజ్. उत्तमं मोनिश्, बहु उत्तमं प्रयत्नं करोति भवान्. धन्यवादः. अस्तु, విరామం. లఘు కథ ఇప్పుడు 6:30 అవుతుంది కదా. నెక్స్ట్ వెన్స్డే लिखतु. वेन्स्डे बुधवासरे पश्यामः. अस्तु, इदानीं प्रार्थना. एकता मन्त्रं पठामः. एकता मन्त्रम् अहं पठामि महोदय. बहु दिनानि अभवत्. अस्तु, लीला प्रणीत् कुत्र अस्ति? कुत्र गच्छति लीला प्रणीत्? बहिः गतवान् वा? अस्तु, अस्तु. అగ్రిమకక్షాయాం చా ఇది వరకు మనము చా చదువుకున్నాము, కానీ నెక్స్ట్ క్లాస్ లో ఇంకొకసారి చా అనే పదం ఎలా ఉపయోగిస్తామో ఒకసారి తెలుసుకుని తర్వాత ఉష్మద్ ఇత్యస్య ప్రయోగः చూద్దాం. అస్తు, ఇదాनीं ఏకతా మంత్రం. उत्तमं हिमांत्. अस्तु, अग्रिमकक्षायां पठामः. अस्तु, एकता मन्त्रं गायतु सुप्रिया. महोदय, यं वैदिका मन्त्रदृश पुराणाः इन्द्रं यमं मातरिश्वानमाहुः, वेदान्तिनो निर्वचनीयमेकं, यं ब्रह्म शब्देन विनिर्दिशन्ति, शैवायमीशं शिव इत्यवोचन्, यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति, बुद्धस्ततार्हन् इति बौद्धजैनाः, सतश्री अकालेति च सिक्खसन्तः, शास्तेति केचित् प्रकृतिः कुमारः, स्वामीति मातेति पितेति भक्त्या, यं प्रार्थयन्ते जगदीशितारं, स एक एव प्रभुरद्वितीयः. धन्यवादः महोदय. धन्यवादः. श्रीसमन्विता, शान्तिमन्त्रं गायतु. वयं सर्वे अनुगायामः. हाँ महोदय. ओम सर्वे भवन्तु सुखिनः. ओम सर्वे भवन्तु सुखिनः. सर्वे सन्तु निरामयाः.
सर्वे भद्राणि पश्यन्तु पश्यन्तु मा मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति 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 अस्तु उत्तमं ధన్యవాదः అందరూ ధన్యవాదాలు మహోదయ్. శాంతి మంత్రం అందరూ పాడాలి, అందరూ అన్మ్యూట్ చేసుకుని అందరూ చెప్పాలి. శాంతి మంత్రం క్లాస్ అయిపోయిన తర్వాత శాంతి మంత్రం మటుకు అందరూ చెప్పాలి. అస్తు ధన్యవాదः బాలాः. ధన్యవాదాः మహోదయ్. శుభరాత్రి. పునర్మిలామः బుధవాసరే పునర్మిలామः. అస్తు ధన్యవాదः. కొన్ని నేను క్రియాపదాలు పెడతాను, హోంవర్క్ చేస్తారా అందరూ? మహోదయ్. अस्तु महोदय. అస్తు అందరూ కూడా మీకు తోచిన హరిత ఇంకెవరు అందరూ కూడా మీకు ఎవరెవరికి ఇప్పుడు మోనిష్ ట్రై చేశాడు కదా, అట్లాగా మీకు ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా, నేను ఎవరు అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు, పాఠం చదివాడు, భోజనం చేశాడు, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇలా ఏదైనా ఒక ఇన్సిడెంట్ రాయగలిగితే రాయండి. ఆల్ ఆఫ్ యూ కెన్ ట్రై టు రైట్ వన్ ఇన్సిడెంట్. బాలకः గచ్చతి పాఠశాలాం గచ్చతి, బాలకः పాఠం లిఖతి. ఎవరైనా ప్రయత్నం చేయండి, మీకు రాయగలిగితే రాయండి. మీకు అలాగా లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. అస్తు ధన్యవాదः. పునర్మిలామः.